ఈ సమయంలో మనము గమనిస్తే ఇక్కడ శుక్రవారం దినమున మనం ఇక్కడ చేరి ఉన్నాము. అయితే ఇట్స్ ఎ స్పెషల్ డే ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది. నాకు తెలిసి ఈ దినము చాలా ఆశీర్వదింపబడిన దినము అని కూడా చెప్తాను. ఎందుకో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏ మందిరంలోనైనా సరే ఉపవాస దినం ఎప్పుడు ఉంటుందండి? శుక్రవారమే ఉంటుంది. ఇంకా ఏంటంటే కొంతమంది ఖచ్చితంగా మేము శుక్రవారం ఆపొద్దు ఉపవాసం ఉండాలి అని తలంచుతారు. దానికి కారణం ప్రయారిటీ ఎందుకు అని అంటే దిస్ ఈజ్ ద డే. ఈ గుడ్ ఫ్రైడేని ఆధారము చేసుకొని అది వ్యక్తిగతంగానైనా సరే, కుటుంబంగానైనా సరే, సమాజముగానైనా సరే సాధారణముగా ఈ దినమును ఉపవాస దినముగా ప్రకటన చేసుకుంటారు. అయితే ఇక్కడ మనము చూస్తే ఈ దినము నేను ఏదో సాధారణముగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడానికి ముందు పలికిన 7 మాటలు చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ ఐ వుడ్ లైక్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ వీ డు నాట్ నో అండ్ హౌ ఇట్ హ్యాపెండ్. సో ఐ జస్ట్ వాంట్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ క్లోజ్ దిస్ సెషన్. ఈ దినమున నేను ఈ యొక్క సెషన్ అంతటినీ 2 భాగాలుగా విభజించాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి భాగములో మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువను గురించిన కొన్ని ఆత్మీయ సంగతులు నేర్చుకుంటాం. అయితే ఆత్మీయ సంగతులు అనడం కంటే కూడా ఈ మొదటి సెషన్ అలాగే 2 సెషన్లలో కూడా ఎక్కువగా మనము ప్రశ్నలకు జవాబులు వెతుకుతాం. ఏం చేస్తాం? ప్రశ్నలకి జవాబులు వెతుకుతాం. నేను మరలా చెప్తా ఉన్నాను, ప్రశ్నలకు ఎందుకు జవాబులు వెతకాలి అని అంటే క్రైస్తవ జీవితంలో జారిపోకోకుండా ఉండాలంటే ప్రతి ప్రశ్నకి ఒక క్రైస్తవుడిగా నీ దగ్గర నా దగ్గర ఏముండాలంట? జవాబులు ఉండాలి. కొంతమందికి అయ్యా యేసయ్య దేవుడు కాదు అని అంటేనే వెంటనే అవునా అయితే నేను మందిరానికి ఆగిపోతా అనే వాళ్ళు మన మధ్యలోనే, మన ఎదురుగానే ఎంతోమందిని మనం చూస్తుంటాం. ఎందుకు వాళ్ళు అంత బలహీనులుగా అయిపోయినారు అని అంటే మన ఎదురుగా ఉన్న వ్యక్తి వేసిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేని తనమే. కాబట్టి మనము బైబిల్ను ధ్యానిస్తూ ఉన్న సందర్భంలో ప్రాముఖ్యంగా ప్రశ్నలు వేసుకోవాలా. మనం ఈరోజు ఏ పోర్షన్ అయినా చదవనివ్వండి, ఎక్కడ ఆరంభించినా సరే బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ప్రశ్నలు వేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇట్లాగూ మనం బైబిల్ని ధ్యానం చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వాక్యము మనలో నిలిచి ఉంటుందంటే. ఏదో మనం బైబిల్ని యథావిధిగా భక్తి జీవితం కలిగి చదివితే బైబిల్ ఎప్పుడు మనకు అర్థం అవ్వదు. పైపెచ్చు బైబిల్ని మనము తప్పుడుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకి చెప్తాను, మా ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే సాతాను వచ్చి హవ్వతో అన్న మాట ఏంటి? నీవు ఎవరివైతావు? దేవత వలె అవుతావన్నది. హవ్వకు తెలియదు ఆమె దేవుని స్వరూపము అని. అందుకే ఆమె ఏ గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నానని తలంచిందంటే నేను దేవతనైతా అని అనుకుంది. కాబట్టి మనము చూస్తే దేవుని యొక్క అనగా ఈ యొక్క గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటంట? గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ట్రాన్స్లేషన్, తెలుగులోకి అనువాదం కాదు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన దినం, ఆ కలువరి సిలువలో వ్రేలాడదీయబడతా వచ్చిన సందర్భం కదా. అయితే ప్రతి శుక్రవారం యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువలో చనిపోలేదు, కానీ అయితే ఈ దినం, ఈ గుడ్ ఫ్రైడే అని పిలువబడే ఈ శుక్రవారం దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి సిలువలో బలియాగముగా చేయబడతా వచ్చినారు. కాబట్టి అయితే మొట్టమొదటిగా నేను మీకు ఒక ప్రశ్నను వేసి ఆ ప్రశ్నకి జవాబు వెతికి ముందుకు సాగాలని ఆశపడతా ఉన్నాను. ప్రశ్న ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని
ఎందుకు సిలువ వేసినారు? యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకు సిలువ వేశారు? మనం ఇక్కడ తప్పులు చేస్తుంటే యేసయ్యకు సిలువ వేసినారు. ఇంకా 50% ఆన్సర్ కరెక్ట్. నువ్వు చాలా డీప్కి వెళ్ళిపోతున్నావమ్మా. రైట్, దట్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ. అయితే ఇక్కడ నేను 2 సందర్భాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడటానికి వెనకాల ఉన్న 2 సందర్భాలు. ఒకటి, ప్రపంచమంతా తలంచే ఒక కోణం, ప్రపంచమంతా ఒక క్రైస్తవులు తప్ప, ఏంటంటే ఆయన చేసిన తప్పును బట్టి ఆయనకు ఆ సందర్భంలో ఏం చేశారు? ఆ కలువరి సిలువలో ఆయనకు సిలువ అన్న శిక్షను వారు వేస్తూ వచ్చినారు అని ప్రపంచమంతా తలంచుతుంది. ఇది ప్రపంచపు ఆలోచన, క్రైస్తవుల ఆలోచన కాదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన కూడా కాదు. 1-2 సార్లు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బహుశా దేవుడు మరొక పర్యాయం ఇట్లాంటి అవకాశం ఇస్తాడో ఇవ్వడం. కాబట్టి ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినారు అని మనం ఎవరినైనా ఒక శాస్త్రవేత్తను కానీ లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరో తెలియని వ్యక్తిని అడిగితే వాళ్ళు చెప్పే జవాబు ఏమిటంటే, అయ్యా ఆయన తప్పు చేశాడు, అందుకే ఆయనకు ఏం వేశారంట? ఆ సిలువ అన్న శిక్షను ఆయనకు వేస్తా వచ్చినారు అని అంటారు. అయితే వాస్తవానికి చూస్తే బైబిల్లో నుండి మనము ఆ ప్రశ్న లేదా వారు చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయినదా కాదా అని మనం చూడగలిగితే రండి యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. జాన్ గాస్పల్ చాప్టర్ 8 వర్స్ 46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతూ ఉన్న మాట ఏంటంట? ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సరే స్థాపించగలరా, అంటే నిరూపించగలరా అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ సంగతి చాలామందికి తెలియదు. అయ్యా ఎందుకయ్యా యేసయ్యను సిలువ వేశారు అంటే, తప్పు చేయకపోతే ఇంటికేస్తారన్నా? మంచి లాజిక్ అడుగుతారు కదా. తప్పు చేయకపోతే ఇంటికేస్తారన్నా? తప్పు చేయని వాళ్ళు ఎంతమంది జైల్లో లేరన్నా? ఉన్నారా లేదా? ఎంతోమంది మగ్గిపోతూ ఉన్నారు ఇంకా సెంట్రల్ జైళ్ళలో. కారణం ఏంటి? వేరే వాళ్ళు వేస్తూ ఉన్నా ఆ నిందలు, వేరే వాళ్ళు చేస్తూ ఉన్నా ఏంటంటే కుయుక్తి పనులను బట్టి వారు చెరసాల్లో ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు బాహ్యంగా చూస్తే ప్రజలందరూ ఆలోచన ఏంటంటే ఆయన ఏదో తప్పు చేశాడన్న, ఆయన ఏదో పాపం చేశాడని. అయితే బైబిల్లో చాలా స్పష్టంగా రాయించబడింది, యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదు. ఆయన పాపము చేయకుండా శిక్ష పొందుకుంటూ వచ్చినాడు. తప్పు చేశామనుకోండి, తప్పు చేసిన తర్వాత మనకు శిక్ష పడితే దాన్ని ఏమంటారండి? న్యాయమైన తీర్పు అని అంటారు. ఉదాహరణకి చెప్తాను, లూకాసు వార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అదే సిలువలో వేలాడదీయబడతా ఉన్న సందర్భంలో ఒక దొంగ అంటూ ఉన్నాడు, ఏమని? అయ్యా నిన్ను నీవు విడిపించుకొని నన్ను కూడా ఏం చేయాలా? ఈ సిలువ మీద నుంచి దించివేయి అని అంటూ ఉన్నాడు మొదటి దొంగ. అయితే రెండవ దొంగ ఏమంటా ఉన్నాడు? అరే మనం చేసిన తప్పును బట్టి, మనం చేస్తూ ఉన్న ఆ పాపపు జీవితమును బట్టి మనకు వచ్చిన శిక్ష సరి అయిన శిక్ష అని అన్నాడు ఆయన. రండి, ఈ మాటలు నోటి వాక్కుతో కాదు, లూకాసు వార్తలో చాలా స్పష్టంగా రాయించబడతా వచ్చినాయి. ఇరవై 33వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 23:39. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పిన. అయితే రెండవ వాడు ఏమంటా ఉన్నాడు? రండి రెండవ వాడి మాటలు చూద్దాం. అయితే రెండవ వాడు
వానిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు నీవు కనుక అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా. 41 వచనమమ్మ చివరిగా. మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి. యేసుక్రీస్తు ప్రభువారు పాపము మాత్రమే కాదు, తప్పు కూడా చేయలేదు. కాబట్టి మనుషులందరిలో ఎందుకయ్యా అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకునిగా అంగీకరించలేకపోతా ఉన్నారంటే వాటిలో ఒక కారణం ఇదే. అయ్యా ఆయన తప్పు చేయకపోతే ఎందుకయ్యా ఆయన నా కలువరి సిలువలో వేలాడదీస్తూ వచ్చినారు? ఆయన దేవుడని చెప్తా వచ్చాడు కదా, ఆయన ఎందుకు తనను తాను రక్షించుకోలేకపోతా వచ్చాడు? ఆయన తనను తాను దేవుని కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆయన నేనే రక్షకుడునని చెప్పాడు కదా, తనను తానే ఎందుకు రక్షించుకోలేకపోతా వచ్చాడు? ఆయన తనను తాను రక్షించుకొని ఉంటే నేను యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని విశ్వసించేవాడిని అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రక్షించుకోలేకపోతా ఆ కలువరి సిలువలో వేలాడదీయబల్లా? ఆయన వచ్చిన ఉద్దేశమే ఏమిటంట? చనిపోవడం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే చాలా స్పష్టంగా రాయించబడింది. రండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. నువ్వు మైక్లో చదవమ్మా, 2 సార్లు చదవకుండా. మొదటి పేతురు, బుక్ ఆఫ్ 1 పీటర్ చాప్టర్ 2 వర్స్ 24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు ఏంటంట? చాలా స్పష్టంగా చాలా జాగ్రత్తగా చదవ మనం విన్న ఎడల ఆయన తానే ఎవరవేళ ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. He bore our sins on the tree. He himself bore. కదా, ఆయన తానే కదా. ఆయన ఎంత బాగా చెప్తా వచ్చాడో. ఇంకో చోట మనం చూస్తే ఆయన అంటా వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తా ఉన్న మాట ఏంటంటే, అయ్యా నాకు ప్రాణము పెట్టుటకు అధికారం ఉంది. ప్రాణము ఏంటంట? ప్రాణము పెట్టడానికి, ప్రాణము తీయటానికి నాకేముందంట? నాకు అధికారం ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. చాలామంది ఈ మాట నమ్మరండి. అయితే బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయములు చూస్తే అక్కడ ఒక వ్యక్తి తారసపడతాడు. మనకెవరంట? ఆయన లాజరు. ఎవరి లాజరు? హీఈస్ నాట్ ఎ పూర్ లాజరస్, బట్ హీ బిలాంగ్స్ టు ద బేతనియా కదా, ఏ విలేజ్ కాల్డ్ బేతని. మనం చూస్తే ఈ లాజర్ ఎవరయ్యా అంటే పేదవాడు, దరిద్రుడైన లాజరు కాదు. ఈ లాజర్ ఎవరంటే బేతనియాలో ఉన్న ఒక కుటుంబమునకు సంబంధించిన లాజరు. ఈ లాజరు చనిపోయినాడు. అందరికీ పరిచయమే ఈ మాట కూడా. యోహాను సువార్త 11లో ఈ మాటలు రాయించబడి ఉంటాయి. లాజరు చనిపోయి ఎన్ని రోజులైందంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేతలికి ఎన్ని రోజులైంది? 4 రోజులైంది. రండి చదువుకుందాం ఆ మాట. వాడు చనిపోయి ఇప్పటికే 4 దినములు ఆయనంట. చాలా స్పష్టంగా రాయించబడింది. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, జాన్ గాస్పల్ 39వ వచనం, 11వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయిన వాని సహోదరి, అతడు చనిపోయి 4 దినములైంది. ఎన్ని దినాలైందంట? 4 రోజులైంది. కనుక మనం చూస్తే ఒక వ్యక్తి చనిపోయి 4 రోజులైతే సాధారణంగా ఎట్లుంటుందంట? ఆ యొక్క శరీరం అంతా కూడా కంపు కొట్టడం, కుళ్ళిపోవడం ఆరంభించబడతా వస్తుంది. అయితే అటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వచ్చాడు? లాజరు లేచి బయటికి రా అన్నాడు. అంతే. లాజరు ఏమైపోయినాడంట? అలాగే ఉండిపోయినాడా? అయ్యో నాకు సమాధి అంటే భలే ఇష్టం ప్రభువా, సమాధిలో బాగుంది ప్రభువా, సమాధిలో ఏమి ఇబ్బంది లేదు ప్రభువా, ఎవ్వరు నాకు పని చెప్పట్లేదు ప్రభువా, ఎవ్వరు నన్ను పని చేయమని కోరట్లేదు ప్రభువా, ఎవ్వరికి నేను సహాయం చేయాల్సిన పని లేదు, ఎవరు నాకు సహాయం చేయాల్సిన పని లేదు. శరీరం అంతా కూడా ఎలా ఉంది?
విశ్రాంతి స్థానంలోకి వెళ్ళిపోయింది ప్రభా అని అనలా. ఆయన ఏమంటా ఉన్నాడు, వెంటనే అన్నాడు, లాజరు కమ్ అవుట్. వెంటనే ఏమైపోయినాడంట, చచ్చిపోయిన ఆ లాజరు బయటికి వచ్చినాడు కదా. కాబట్టి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడతా వచ్చినారు? మనుషుల కోణంలో చూస్తే మనుషులు అంటారు, అయ్యా ఆయన పాపము చేశాడు, ఆయన తప్పు చేశాడు, అందుకే సిలువ వేయబడినాడు. కాదు కాదు, ఆయన ఏ పాపము చేయలేదు. సిలువ వేయబడటానికి కారణం ఏంటంటే, నేను ఆ యొక్క పాపపు జీవితము నుంచి, నేను ఆ యొక్క పాపపు అనుభవం నుంచి, నేను ఆ యొక్క పాపముల నుంచి నన్ను రక్షించడం కోసమై ఆయన ఆ కలువరి సిలువలో బలియాగముగా చేయబడతా వచ్చినాడు. మొదటి ప్రశ్నకి జవాబు దొరికిందని ఆశిస్తూ ఉన్నా కదా. మొదటి ప్రశ్న ఏంటంట, ప్రశ్న ఏంటి రాసుకోవాలా కదా. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత పెన్ను పట్టుకుంటే సరిపోదు, రాసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడినారు? ఎందుకు వేయబడినారు పండు? ఎందుకు వేయబడినారు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ? మన పాపముల కోసమై. దేనికోసమై అంట? మన పాపముల నుంచి మనల్ని విడిపించడం కోసమై ఆయన ఆ కలువరి సిలువలో బలియాగముగా చేయబడతా వచ్చినాడు. రండి, రెండవ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. ఎందుకంటే ఇవి మనము మన జీవితంలో భద్రపరచుకోవాలి ఈ విషయాలు. రెండవ ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రశ్నకు కూడా మీరు జవాబు చెప్పాలి. ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని చంపదలచిన వ్యక్తులు ఎవరు? పరిచయులు, రైట్. ఇంకా అంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే. జవిష్ లీడర్స్ అండ్ హిపోక్రైట్స్. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపదలచిన వ్యక్తులు. సాధారణంగా మనము ఒక్క వ్యక్తిని పరిగణలోకి తీసుకుంటాము, కానీ అయితే సాధారణంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపదలచిన గుంపు రెండు రకాలుగా విభజించవచ్చు. మొదటి గుంపు ఎవరు అని అంటే, ఈ లోకములో అధికారి అయిన రాజైన హేరోదు. ఎవరంట? రాజైన హేరోదు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపదలిచాడు. ఎందుకు చంపాలి? ఆయన రాజు కదా. ఆయనకు యేసుక్రీస్తు ప్రభు వారితో పని ఏంటి? ఆయన ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలి? హేరోదు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలి అని మనము చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో 3.5 సంవత్సరము యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేస్తూ ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు వినడానికి జనాలు తండోపతండములుగా వచ్చేవారు కదా. కాబట్టి రండి ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. ఎందుకయ్యా హేరోదు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలి అని తలంచాడంటే దాంట్లో ప్రధానమైన కారణం ఇది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. స్త్రీలు పిల్లలను కాక వినిన వారు ఇంచుమించు 5,000. వినిన వారు కాదమ్మా, మిగిలిన వారు అని అనుకుంటా. తినిన వారు, ఓకే రైట్. తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. 5,000 మంది పురుషులు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మాటలు వర్ణిస్తూ ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారంటే, ఒక మీటింగ్కు కేవలం పురుషులు మాత్రమే 5,000 మంది. సాధారణంగా ఎక్కడైనా సరే పురుషుల కంటే స్త్రీల లెక్క ఎక్కువ ఉంటుంది. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,000 + 5,000 పిల్లలు ఒక 1,000 మంది వేసుకున్నా, 2,000 మంది వేసుకున్నా, 12,000 మంది. 12,000 మంది యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేస్తూ ఉన్నారంట? ఆయన మాటలు వినడం కోసమై ఆయనను వెంబడిస్తూ అనుసరిస్తూ ఉన్నారు. మనం దేనికి వస్తాం పండు? నువ్వు దేనికి వచ్చినావు మందిరానికి? బాటలు తిప్పడానికి వచ్చినావు. స్మైలీ దేనికి వచ్చింది? టైలరింగ్ నేర్చుకోనికి వచ్చింది కదా. ఇవన్నీ నేర్పిరేడా? నేర్పించే కేవలం దేవుని మాటలు మాత్రమే. కాబట్టి మనము హేరోదు ఏం చేస్తూ ఉన్నంట, హేరోదు తన కన్నుల ఎదుటే ఒక సాధారణమైన వ్యక్తికి ప్రజలు ఇంతగా తరలిస్తున్నారేంటి? ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, ఇంతమందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడేంటి అని తలంచి ఆయన ఏమనుకున్నాడంటే, ఒకవేళ
పొరపాటున ఈ ప్రజలందరూ కలిసి నన్ను రాజుగా తృణీకరించి ఆయనను ఎక్కడ రాజుగా చేసుకుంటారో అన్నది ఒకటి. రెండో సందర్భం చెప్తానండి, ఎందుకు హేరోదు రాజు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అని అనుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన మాటలు చెబుతూ ఉండి తన రాజ్యమును గురించి చెప్తా ఉన్నాడు. అవునా కదా? ఏమంటా ఉన్నాడు? అయ్యా, నా రాజ్యము ఎట్లాంటిదంట? ఈ భూ సంబంధమైన రాజ్యము కానే కాదు. ఆ రాజ్యం ఎటువంటిదంటే ఆ రాజ్యములో శాంతి, సంతోషము, సమాధానం ఉంటుంది. ఎవరైతే నన్ను వెంబడిస్తారో ఆ రాజ్యములో మీరుంటారో. ఆ రాజ్యమునకు రాజు ఎవరంట? నేనే అన్నాడు ప్రభు. ఇక్కడ ఈ మాటలు ఎప్పుడైతే ఈ యొక్క హేరోదు రాజు చెవిలో పడతా వచ్చినాయో ఆయనకు అర్థం కాలే. అయ్యా, ఇక్కడ నేను రాజున్నా, ఇంకో రాజు ఏంటి? అయ్యా, ఇక్కడ నేను రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నా, ఆయనకు రాజ్యం ఉందంట, ఆ రాజ్యం ఏంటి కదా? మాయ్ కాబట్టి మనం చూస్తే అర్థం కాని పరిస్థితి. అందుకే ఆయన అనుకున్నాడు, అయ్యో, ఈయన భూమి మీదకి వచ్చింది, ఈయన జరిగిస్తూ ఉన్న ఈ పనులన్నీ చూస్తూ ఉంటే నాకు విరోధముగా ఇంకొక రాజ్యము లేస్తూ ఉన్నదేమో అని తలంచి పొరపాటుపడి హేరోదు ఏం చేయాలనుకున్నాడంట? యేసుక్రీస్తు ప్రభువారిని చంపదలుస్తూ వచ్చినాడు. కారణం రాజ్యం యొక్క ఆకాంక్ష. మనం అనుకుంటాము, అన్నా పెద్ద పెద్దవన్నా అవేని, పెద్ద పెద్దవి అక్కర్లేదండి. దేవుని మందిరంలో కూడా ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. దేవుని మందిరంలో కూడా ఒక వ్యక్తి, ఒక యవనస్తుని పరిచర్లో వాడుకున్నారనుకో, అయ్యో ఎంత బాధో పెద్దవాళ్ళకి. పైకి మాత్రమా యవనస్తులు వాడబడాలా, పైన మాత్రం లోపలేంటి? నిన్నగాక మొన్న ఇటు రక్షింపబడినాడు చిన్నబ్బాయి, ఎక్కిస్తే ఎట్లా పులిపీఠం, పాటలు బండి ఎక్కిస్తే ఎట్లా, పక్కన చెప్పు ఎక్కిస్తే ఎట్లా, మేమేమైపోవాలా, సీనియర్స్ అని అనుకుంటారు. అయితే ఇక్కడ చూస్తే హేరోదు జీవితం ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుణ్ణి చంపడం కోసమై ఆయన వెతికిన ఒక మార్గం. ఎందుకు అంటే ప్రధానంగా 2 కారణాలు. వాటిలో మొట్టమొదటి కారణం యేసుక్రీస్తు ప్రభువుని అనేక మంది జనాలు వెంబడించడం. రెండోది ఆయన తన రాజ్యమును గురించి చెప్పడం, ఆయన తనను తాను రాజుగా పరిచయం చేసుకోవడం. ఎలా పరిచయం చేసుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, పండు ప్రశ్నలు వేస్తా నెక్స్ట్ అమ్మాయికే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి రెండోదిగా చూస్తే ఎవరయ్యా యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి పూనుకుంటా వచ్చింది అని అంటే పరిసయ్యులు, లేదంటే దేవుని మందిరములో అనగా యూదా మత పెద్దలు అని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు జరిగిస్తూ ఉన్న ప్రతి కార్యము కూడా వాళ్ళకి ఎలా కనపడతా ఉందంటే, అయ్యా ఇది దేవునికి వ్యతిరేకమైనదేమో అన్నట్లు వాళ్ళకి కనపడతా ఉంది కదా. ఉదాహరణకి చూస్తే విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు? రోగముతో ఉన్న వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ రాయించబడినాయి ఆ మాటలు అని చూస్తే మార్కు సువార్తలో రాయించబడతా వచ్చినాయి. 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక ఊచ చేయగలవాడు వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడండి? నేను స్వస్థపరచుచున్నాను అని అన్నాడు. ఆ దినం ఏ దినమంట? విశ్రాంతి దినము. కాబట్టి యూదా మత పెద్దలు ఏం తలంచుతూ వచ్చారంటే, అయ్యా ఈ విశ్రాంతి దినమును ఈయన ఏం చేస్తూ ఉన్నాడు? పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్రాంతి దినమును ఏం చేస్తూ ఉన్నాడంట? పని చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యా ఒక వ్యక్తి, రోగముతో ఉన్న ఒక వ్యక్తిని బాగు చేయడం పని అని తలంచారు. చూడండి, చాలామంది ఎందుకు ఈ దినాల్లో, అన్నా మీరెందుకన్నా పలానా మందిరానికి వెళ్తారు, మీరెందుకన్నా పలానా చోటుకి వెళ్తారు, మీరెందుకన్నా అక్కడికి వెళ్తున్నారంటే అది ఇప్పటి దినాల్లో ఉన్న సమస్య కాదు, అప్పటి దినాల్లో ఉన్న సమస్యే. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిచర్య జరిగిస్తూ ఉన్న సందర్భంలోనే ఒక్కొక్కరికి ఎన్ని మత విభేదాలు. ఒక వ్యక్తి అంటారు, ఏమంటారు? అయ్యో రెండవ రాకడ అన్నది లేదు అని అంటారు. ఇంకా కొంతమంది అంటారు, అయ్యో మనం చనిపోయిన తర్వాత రెండవ జన్మ అనేది లేదు అని అంటారు. ఇంకా కొంతమంది అంటారు పునరుద్ధానం లేదు అంటారు. ఇంకా కొంతమంది అంటారు, అయ్యో విశ్రాంతి దినము చాలా పరిశుద్ధ దినము అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అయ్యా విశ్రాంతి దినము ఆచరించకపోయినా పర్వాలేదు, దేవుని మందిరంలో ఉండాలా. చూడండి ఎట్లుందో, ఎన్ని మతపరమైన విభేదాలు ఉంచబడతా వచ్చినాయో. అయితే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన ఆ విశ్రాంతి దినమున ఆ ఊచ చేయగలిగిన వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నాడు? స్వస్థపరుస్తూ వచ్చాడు. అది వారికి అనగా ఎవరికంట? యూదా మతపరమైన పెద్దలకి అది ఎలా కనపడింది? తప్పుగా, పాపముగా కనపడింది. అయితే
విశ్రాంతి దినం అంటే మనం చూస్తే కనుక విశ్రాంతి ఎవరి కోసం అంట దేవుడు సిద్ధపరిచింది? విశ్రాంతి దినాన్ని ఎవరి కోసము? మనిషిని కోసము. బైబిల్లో రాయించబడింది 6 రోజులు పని చేయాలంట. ఎన్ని రోజులంట? 6 రోజులు పని చేయాలి. నిజంగా చూస్తే నేను ఒక ట్రైనర్గా చెప్పగలనండి, మేము ఎవరికైనా సరే వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు 6 రోజులు మాత్రమే ఇస్తాం. 7వ రోజు ఖచ్చితంగా ఏం చేయాలంట? ఆ మనిషి రెస్ట్ తీసుకోవాలా. ఎందుకు? బాడీ రికవరీ కోసమై కదా, ఎనర్జీ కోసమై. కాబట్టి ఎంత చక్కగా దేవుడు ముందుగానే చెప్తావచ్చు, అది విశ్రాంతి దినం ఎవరి కోసం? నీ కోసం. విశ్రాంతి దినం ఏం చేయాలా? నీ దేవుడైన యెహోవాను సేవించు, ప్రేమించు, ఆరాధించు. ఆ ఒక్కరోజు మాత్రమే కాదు, ఏం చేయాలంట? మిగిలిన దినములు కూడా. కనుక వారే ఏం చేస్తూ ఉన్నట్టు విశ్రాంతి దినంలో అయ్యో పని చేస్తూ ఉన్నాడన్నా యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పని చేయడం తప్పు, అందుకే ఆయనను చంపాలనుకున్నారంట. రెండోదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ యొక్క యూదా మత పెద్దలు ఎందుకు చంపాలి అని తలంచుతూ వచ్చినారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎలాగో పిలుస్తూ వచ్చారంటే, మీరెవరంట? వేషధారులారా అన్నాడు. ఒకటే మాట. ఎక్కడన్నాడు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంట? అయ్యా ప్రార్థన చేసేటప్పుడు కొన్ని విధానాలు ప్రభు బయలుపరుస్తూ వచ్చినాడు. మీరు గదిలోనికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంట? గది యొక్క ద్వారం మూసివేయబడాలా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలా? పరలోకమందున మా తండ్రిని నీ దేవుని నువ్వు గణపరచాలా, తర్వాత నీకున్న అక్కరతలన్నీ చెప్పాలా. నీవు ఉపవాసం ఉన్నావా? అయితే ఎలాగుండాలంట? చక్కగా ఏం చేయాలా? తలస్నానం కాదు, ముఖం మాడిపోయిన ముఖం వేసుకొని కాదు. ఎట్లుండాలంట? ఎంత సంతోషముతో, ఎంత ఆనందముతో, అయ్యో నేను నా అక్కర్లని నా ప్రభుకు చెప్పాను, ఆయన తీరుస్తాడు అన్న ధీమాతో ఉండాలా. తలకి నూనె పెట్టుకొని చక్కగా ఉండాలని చెప్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? ద హిపోక్రైట్స్, ఈ యొక్క మతపరమైన పెద్దలు పరిసయ్యులు ఏం చేస్తూ ఉన్నారు? వారు ఎక్కడ ప్రార్థన చేస్తారంట? దేవాలయంలో ప్రార్థన చేస్తారు. అది కూడా ఎట్లా ప్రార్థనలంట? పెద్ద దీర్ఘ ప్రార్థనలు. రెండోది ఎట్లా? అందరూ ఏం చేయాలి? వాళ్ళకి అన్న వందనాలన్నా వందనాలన్నా వీళ్ళు చెప్పరు, వీళ్ళు పొరపాటును కూడా చెప్పరు. ప్రభు ఏం కోరుకుంటూ వచ్చాడంటే, అయ్యా బాహ్యంగా మనకు కనపడేది కాదు, మన అంతరంగం ఎలాగుంది. ఒక వ్యక్తి నీకు కనపడినప్పుడు నువ్వు చెప్పు. నేను ఎట్లా చెప్తా నేను పరిచయుని, నేను ఎట్లా చెప్తా నేను మతపరమైన పెద్దని, అవునా? అది కాదు అని దేవుడు ఎన్నోసార్లు వారికి హెచ్చరించినా కూడా వారు మారలా. అందుకే దేవుడు వారిని గురించి ఏం చెప్పాడు? మీరు వేషధారులు అన్నాడు. గుచ్చుకోదా? గట్టిగా గుచ్చుకుంది వాళ్ళకి. వాళ్ళు అనుకున్నారు, అరే మనల్ని గురించి అలా చెప్పింది, యేసయ్య ఎవరి గురించి చెప్పాడు? మన గురించి చెప్పాడు అని అన్నాడు. అనుకొని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపడానికి ఆ దినము నుంచి పునుకుంటూ వచ్చినారు కదా. కనుక మనము చూస్తే మొదటిగా హేరోదు రాజు, రెండోది ఎవరంట? యూదా మత పెద్దలు. వీరెందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపదలచారంటే, మొట్టమొదటిగా ఇవి అన్నీ కూడా మతపరమైన విభేదాలు మాత్రమే. మొదటిగా ఏంటంట? ఆయన అన్నాడు విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని బాగు చేయడం మంచిదే అని అన్నాడు. వీళ్ళు అన్నారు విశ్రాంతి దినమున బాగు చేయడం అన్నది పని అని అన్నారు. రెండవది ఏంటి? ఆయన వారిని ఎలాగ పిలుస్తూ వచ్చాడంట, ఎలాగ సంబోధిస్తూ వచ్చాడంట? వేషధారులారా అన్నాడు. అంతే. ఎలాగ పిలిచాడంట? వేషధారులారా. బయట ఉన్నప్పుడు ఒకలాగుంటారు, లోపలికి వచ్చినప్పుడు ఒకలాగుంటారు. మీ ప్రవర్తన ఇంకా మార్చబల్లా. ఇంకొక మాట అన్నాడు, మీరు ఎలాగున్నారంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారా నాయన అన్నాడు. ఎందుకు? బ్రతుకు మార్చుకుంటారని. వారు నరకం వెళ్ళడం దేవుని చిత్తం కాదు, వారు నరకానికి వెళ్ళడం ప్రభుకు సంతోషాన్ని తీసుకుని రాదు. అయితే వారు కూడా మార్చబడి తమ హృదయమును మార్చుకొని తమ ప్రవర్తనను మార్చుకొని ప్రభు కొరకు జీవించాలన్నదే ప్రభు ఉద్దేశం. అందుకే హెచ్చరించాడు కదా. వేషధారణ జీవితం. ఈ దినాల్లో చాలాసార్లు మనం ఎట్లుంటామంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా కదా. దేవుని మందిరంకి వస్తేనేమో అబ్బా నోటికి తాళం వేస్తాం, చేతికి తాళం వేస్తాం, కాళ్ళకి తాళం వేస్తాం కదా. ఎందుకు? అందరు అబ్బా అన్న ఎంత మంచోడన్నా. మేము కూడా మోసపోయినాం అట్లాంటి వాళ్ళని వెంబడించి. మందిరానికి వస్తే ఇక్కడున్న సంగతి కాదు, వేరే చోట జరిగిన సంగతి చెప్తానండి నేను. ఒక వ్యక్తి దేవుని యొక్క దాసుడే, చాలా ఎట్లుంటా అంటే ఆయనకు రేచల్ అంటది ఏమని తెలుసా? ఒక అన్న వస్తాడబ్బా డెలివరీ ఇవ్వడానికి, నోరు ఉందో లేదో అర్థం అవ్వదు అని అంటది ఆమె.
అహ్మద్ అబ్బాయి పేరు. అట్లాగా అస్సలు మాట్లాడాయన. నేనేమనుకున్నా అంటే సాధారణంగా క్రైస్తవ జీవితంలో మౌనంగా ఉండే దేవుని యొక్క దాసులు చాలా రేరు. ఎక్కువ ప్రార్థన అనుభవం ఉంటేనే అలా ఉంటారని నేను అనుసరించడం మొదలుపెట్టిన తర్వాతే నాకు దేవుడు బయలుపరిచాడు. దూరంగా ఉండడం మంచిది, హెచ్చరించినాడు ఫస్టే. మనం ఏదంటే ఆ హెచ్చరిక నా ఏం కాదులే ప్రభువా, మనిషే కదా, పరిచర్య చేసేవాడే కదా, అంత నమ్మక ద్రోహం చేయడు కదా అని అనుకున్నా. కానీ ఒకరోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి మనము చూస్తే ఏంటంట, వేషధారణ జీవితం లోకంలోకిలాగా, దేవుని మందిరంలోకిలాగా. పరిచయుల జీవితాలు అంతే. అలాగే యూదా మత పెద్దల జీవితాలు అలాగే ఉన్నాయి. కనుక మనము ఎలాగుండాలంట, అలా ఉండకూడదు. కాబట్టి వారు యేసుక్రీస్తు ప్రభువుని చంపడానికి అది రెండవ కారణమైంది. మూడవదిగా చూస్తే కనుక మనము యోహాను సువార్త 4వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయం, ఇక్కడ రెండు వేరు సందర్భాలు ఉన్నాయి. ఏంటంటే యోహాను సువార్త 4వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంట? సమరయ స్త్రీ. ఏం పని చేస్తూ ఉంది ఆమె? వృత్తిరీత్యా వ్యభిచారిణి. ఇంకో సందర్భం లూకా సువార్త 19వ అధ్యాయం, అక్కడ ఎవరు కనపడతారు మనకి? జక్కయ్య కనపడతాడు. ఏం పని చేస్తూ ఉన్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సుంకపు గుత్తదారుడు. అంటే వీళ్ళిద్దరి జీవితాలు చూస్తే యోహాను సువార్త 4లో చూస్తే శిష్యులు అనుకున్నారు ఏమని, ఏంది పాపి అయిన స్త్రీతో ఏంది ఈయన మాట్లాడుతున్నాడు? మొదటి సందర్భం. రెండవ సందర్భం చూస్తే అందరూ బహిరంగంగానే చెప్పినాడు, ఏమయ్యా ఈయన పాపి అయిన మనుషుని యొక్క నివాసం చేయడానికి పోతున్నాడే, ఏం మనిషి అయ్యా మీ దేవుడు అని అన్నారు. అవునా కదండి? మూడోదిగా చూస్తే ఈ యూదా మత పెద్దలకి ఏమనిపించిందంటే, ఒక పరిశుద్ధమైన వ్యక్తి పాపితో ఎందుకయ్యా సహవాసం చేస్తున్నాడు? పాపితో సహవాసం చేయాల్సిన పనేముంది? ఒక వ్యక్తిని రక్షించాలంటే సహవాసం అవసరమా అన్నట్లు వారు అభిప్రాయపడుతూ వచ్చినారు. అయితే వాస్తవానికి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం జీవితం ఎలాగుందంట? ఆరంభమేమో పాపపు జీవితం, అంతం ఎలాగుందంట? సువార్తికురాలు. అదే లూకా సువార్త 19వ అధ్యాయం ఆరంభం ఏంటంట? సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. అదే 19వ అధ్యాయం 9-10 వచనాల్లో చూస్తే ఎవరంట? అబ్రహాము కుమారుడైన జక్కయ్య. వ్యత్యాసం లేదా? కనిపించట్లేదు వాళ్ళకు. వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? బయట ఇదే చూస్తూ ఉంటారు, బయట విషయాలే. కాబట్టి మూడవదిగా ఎందుకు వారు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అని తలంచారంటే, ఈ పనులు వాళ్ళకు నచ్చలే. వాళ్ళు ఎలా భావిస్తారంటే, పాప అంటే వాడు పాపే, వాడు పాపం చేయకపోని ఆ గుంపులో పుట్టాడంటే వాడు పాపే కదా. పరిసయ్యులు, సద్దూకయ్యులు, సుంకర్లు, ఇట్లాగూ ఇంకా సుంకర్ అంటే ఒకే జాతి. ఎలాగో వాళ్ళు భావిస్తారంటే, మేమే దేవుని బిడ్డలం అని యూదులు అనుకుంటే, పరిసయ్యులు అంటారు అయ్యా మేము సంఘ పెద్దలమయ్యా కదా. మరి సుంకర్లు ఎవరు కాదు, మా కాళ్ళ కింద ఉండేవాళ్ళు కదా, వాళ్ళు చెప్పే విధానం. కానీ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన అందరి కొరకు కార్చిన రక్తం ఒకటే. ఆయన ఎంతో సమానత్వాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనము చూస్తే మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు వారు అనగా యూదా మత పెద్దలు చంపడానికి ప్రయత్నించారు అని అంటే ఒకటే కారణం. మూడవదిగా ఏంటంట? ఆ కారణం ఏంటంటే, ఈయన ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాడంట? పాపులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. పాపులతో సహవాసం ఏంటి? వారు అదే చూస్తూ ఉన్నారు. పాపులతో సహవాసం చేశాడు కానీ ఆయన పాపం చేయలే, మొదటి స్టేట్మెంట్. రెండోది ఏంటి? పాపులతో సహవాసం చేసినా కూడా సహవాసం చేయబడిన పాపి కాస్త ఏమైపోతూ ఉన్నాడు? పాపపు జీవితం నుంచి విడిపించబడుతున్నాడు. ఆ ఆలోచన వాళ్ళకి రాలా. అందుకే ఏంటంట? ఈ కారణమే చూశారు. ఈయన పాపులతో సహవాసము చేస్తూ ఉన్నాడు. బాబు ఏమైనా ఏం చేస్తున్నారు మీరు? నేను వస్తే దెబ్బలు వేస్తాను చెప్తున్నా. మీ పేరెంట్స్ ఎవరున్నా కూడా నేను లెక్క చేయను. అర్థమైందా? దేవుడు మాత్రమే కనపడాలి. మీరు తిరుగుతున్నప్పుడు మీ వల్ల అందరికీ డిస్టర్బెన్స్. బయటకు వెళ్ళిపోవచ్చు. మీకు వినడం ఇష్టం లేకపోతే ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వినడం ఇష్టం అయితే నేను మొహమాటం లేకుండా వెళ్ళిపోండి బయటకు. అవసరం లేదు. మేము నేర్చుకొని గంటలు ప్రభు దగ్గర కనిపెట్టి కదా ఈ మాటలు తీసుకొని వచ్చేది. నేను కూడా ఊరికే చెప్పిపోతాయి. ఏసయ్య కల్వరిలో చాలా 7 మాటలు చెప్పాడని 2 మాటలు చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకేం అవసరం ఉంది? దీని ద్వారా ఏం ఇన్కమ్ రాదు కదా మనకి. ఎందుకు నేర్చుకోవాలా? భవిష్యత్ తరంలో మీరే వాడబడాల్సింది. 60 70 నేను బ్రతకం కదా. నువ్వు ఎప్పుడు చెప్పేట్లాంటి మాటలు నువ్వు నేర్చుకుంటేనే కదా, నువ్వు వింటేనే కదా.
కనుక మూడవదిగా మనము చూస్తే ఏంటంట మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో సహవాసం చేస్తూ ఉన్నారు. ఆ కారణమును బట్టి యూదా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపదలిచారు. నాలుగవది చివరి కారణం. రండి, చివరి కారణం నేను మీకు పరిచయం చేస్తా. లూకాసు వార్త 22వ అధ్యాయము 70వ వచనం. గాస్పల్ లూక్ చాప్టర్ 22 వర్స్ 70. లూకాసు వార్త 22వ అధ్యాయం 70వ వచనం. అందుకు వారందరూ అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. రైట్. నాలుగోది ఏంటంటే ఏమంటా ఉన్నాడు ఆయన? నేను దేవుని కుమారుడను అని అన్నాడు. వాళ్ళకు అక్కడ ఏంటంట? దేవుని కుమారుడా? ఎవరి కుమారుడైనా? యోసేపు కుమారుడు కాదా? మరే కుమారుడు కాదా? దేవుని కుమారుడు అంటున్నాడు. ఇది పాపం. యూదా మత పెద్దలకు ఇది ఎలా కనపడిందంటే దేవుని కుమారుడు ఏంటి, తప్పు అని వెంటనే ఏం చేస్తూ ఉన్నారు? నాలుగో కారణం యూదా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారిని చంపటానికి. కాబట్టి ఎందుకై యేసుక్రీస్తు ప్రభువారిని హేరోదు చంపడానికి ప్రయత్నించాడు అని అంటే, ఎందుకు చంపడానికి ప్రయత్నించాడంట? తన రాజ్యం ఏడబోతుందో అని. ఎందుకయ్యా యూదా మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ప్రయత్నించారు అని అంటే 4 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఏంటంట? విశ్రాంతి దినమున ఆయన పని చేస్తూ ఉన్నాడు. పని చేయడం పాపమని తలంచారు యూదా మత పెద్దలు. రెండవది ఏంటంట? వారు చేస్తూ ఉన్న క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు యూదా మత పెద్దలను ఎలాగో పిలిచారంట? వేషధారులారా అన్నాడు. అది వాళ్ళకు నచ్చలే. మూడవది ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాడు? పాపులతో సహవాసం చేస్తూ ఉన్నాడు. అది వారికి పాపంగా, అది వారికి నచ్చలేదు యూదా మత పెద్దలకి. అందుకే ఆయనను చంపదలిచారు. 4వ కారణం, చివరి కారణం, ఆయన తనను తాను ఎలాగ పరిచయం చేసుకున్నాడంట? నేను దేవుని కుమారుడను అన్నాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా అండి ఆ మాటకి? వీడు దేవదూషణ చేస్తున్నాడు, వీడిని రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి మరణం వెనుక ఇంత చరిత్ర ఉంది. మనకు తెలిసిందేంటో చెప్పమంటారండి? ఇప్పటిదాకా నేను చెప్తున్నా, నా 29 సంవత్సరాల వయసులో నేను జన్మించిన నుంచి మందిరంలోనే ఉన్నా కదా, ఎప్పుడైనా సరే ఈ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు తప్ప బయట ఎవరు చెప్పరు. ఇంకా 7 మాటలే ఉంటాయి. లేదా బైబిల్ చరిత్ర ఎంత ఉంది, ఎన్ని విషయాలు దాచబడి ఉన్నాయి. అవన్నీ నేర్పించకపోతే దేవుని యొక్క దాసుడిగా ఎవరు నేర్పించాలా? ఈ సంగతులన్నీ మనకు తెలియకపోతే బిహైండ్ ద హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద క్రిస్టియానిటీ. మనమంతా ప్రజెంట్ను ఎక్కువగా మనము నేర్చుకుంటూ ఉంటాం, కానీ అయితే చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినారంటే మనకు జవాబు తెలియలేదనుకోండి, మనం ఒక వ్యక్తి యొక్క రక్షణకు ఎలా కారణమవుతాం? కాబట్టి 2 సంగతులు, 2 ప్రశ్నలకి జవాబులు వెతుకుతూ వచ్చాం మనం కదా. మొదటి ప్రశ్న ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు సిలువ వేశారు అన్న ప్రశ్న మొట్టమొదటిగా. ఆ ప్రశ్నకి మనం జవాబును, ఎందుకు సిలువ వేయబడినాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడినాడంటే దానికి జవాబు ఏంటంట? నా యొక్క పాపముల నుంచి నన్ను రక్షించడం కోసమై ఆయన సిలువ వేయబడతా వచ్చాడు. రెండవ ప్రశ్న ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారిని చంపదలిచింది ఎవరంట? హేరోదు. మొదటిగా రాజైన హేరోదు. ఎందుకు రాజైన హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలి అని అనుకున్నాడంటే 2 కారణాలు నేర్చుకున్నాం. వాటిలో మొదటి కారణం అనేక మంది జనులు ఆయనను వెంబడించడం. రెండోది ఏంటంట? ఆయన తన రాజ్యమును గురించి చెప్పడం. అయ్యా నాకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో రాజునెవరు? నేనే అన్నాడు. ఆ 2 కారణాలు. మరి రెండోదిగా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపదలిచింది యూదా మత పెద్దలు. ఎందుకు చంపాలనుకున్నారు? 4 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఏంటంట? విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరచడం వారు పనిగా భావించారు. రెండోది ఏంటంట? యేసుక్రీస్తు ప్రభువారు యూదా మత పెద్దలని వేషధారులారా అని సంబోధించాడు. మూడవ కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో సహవాసం చేశాడు. నాలుగవది, చివరిది, ఆ యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను దేవుని కుమారుడిగా చెప్పుకున్నాడు. అందుకోసమే వాళ్ళు
ఏం చేస్తూ ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపదలుస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మూడవ ప్రశ్న ఉందండి. మూడవ ప్రశ్న ఏంటంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువయే వేయబడాలా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువే వేయాలా? అప్పటి వరకు చాలా మరణాలు ఉన్నాయి లేవా? చాలా మరణాలు ఉన్నాయి లేవా? ప్రత్యేకంగా చూస్తే ఈ యొక్క మతపరమైన విద్వేషాలు వచ్చినప్పుడు, మతపరమైన కల్లోలాలు బయటకు వచ్చినప్పుడు సాధారణంగా వారు ఎంచుకునే మరణం చాలా వ్యత్యాసమైన మరణం. ఎందుకంటే గమనించండి, మనము చూస్తే ఆ యొక్క కొరహు కుమారులు ఏం చేస్తూ ఉన్నారంట? మోషేకి వ్యతిరేకముగా ఏం చేస్తూ ఉన్నారు? మాట్లాడినప్పుడు భూమి ఏం చేస్తూ వచ్చిందంట? ఒక్కసారిగా అలాగ నెరియ విరిచి ఆ కుటుంబాన్ని అంతా ఏం చేసిందంట? లోపలికి మింగి వేసిందంట. భయపడినారు ఇశ్రాయేలు సమాజం అంతా కూడా. రెండో సందర్భం చెప్తానండి. రెండో సందర్భం ఏంటంటే, మనకు నూతన నిబంధనలో కూడా ఈ సంగతి మనకు పరిచయం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో స్టెఫెను యొక్క మరణం గురించి అక్కడ రాయించబడింది. స్టెఫెను యొక్క మరణం ఎందుకు సంభవించింది అని అంటే, వీడు దేవుణ్ణి దూషించాడు అని అన్నారు వాళ్ళు. అలాగే ఎలా చంపారంట ఆయనని? స్టెఫెన్ను రాళ్లతో కొట్టి చంపారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అన్న మాట ప్రధానంగా, ఎందుకయ్యా ఈయనను చంపడానికి మీరు పూనుకుంటూ వచ్చారంటే, ఈయన ఏమన్నాడు? దేవదూషణ చేశాడు. దేవదూషణ చేయబడిన వాడు మరణానికి పాత్రుడే. అయితే ఏ రకమైన మరణం అంటది? యూదుల యొక్క మరణ ఆచారం ప్రకారం వాడిని చంపాలా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చంపబడాలా? రాళ్లతో కొట్టబడి చంపబడాలా. కానీ అలాగ జరగల. ఆయన ఏం చేస్తూ వచ్చారంట? సిలువ వేస్తూ వచ్చారు. సిలువ వేస్తా వచ్చినారు. కాబట్టి సిలువ చూస్తే ప్రతి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహం అంతా కూడా ఏం చేయబడతా వచ్చిందంట? శిక్షింపబడతా వచ్చింది. అరకాలు మొదలుకొని తల వరకు గాయపరచబడని స్థలం లేదంట. మీరు అనుకోవచ్చు, అన్న వీపే కదన్నా, మరి కాళ్ళకేం అవ్వలేదు కదా అని. కొరడాలతో వాళ్ళు కొడతా ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని ఒకసారి ఊహించండి. కొరడా దెబ్బలు ఇక్కడే పడతాయా? ఇలా వేసామనుకోండి, ఒకవేళ పైన జారింది, దెబ్బ నెక్స్ట్ ఎక్కడ తగులుతుంది? కాళ్ళకు తగులుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దేహం అంతా గాయపరచబడతా వచ్చింది. వాళ్ళు పైగా ఏమంటా వచ్చారంటే, సిలువ వేయుడి అన్నారు. వేరే శిక్షకు అప్పగించలే. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ గురించి అనగా ఆయనను ఎందుకు సిలువ మరణం వేశారో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు వేశారంట? చాలా మరణాలు ఉన్నాయి. సాధారణంగా చెప్పాలంటే యూదా మత పెద్దలు వారు ఏం చేయాలా? వారి యొక్క మతాన్ని బట్టి వారికి యేసుక్రీస్తు ప్రభువారికి శిక్ష వేయాలి. కానీ అట్లా వేయలా. ఇది ఎలాగో జరిగిందంట? ఇట్స్ ఎ గవర్నమెంట్ ఆర్డర్. ఎవరంట యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువకు వేయడానికి ఓకేనంది. పిలాతు ఏమన్నాడు? చివరికి ఏమన్నాడు? అయ్యా నాకు తెలియదయ్యా ఈ సంగతి అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళిందంటది? ఫస్ట్ యూదా మత పెద్దల దగ్గరికి వెళ్ళింది. అక్కడి నుంచి అన్నీ ఇంక ఇట్లా కాదని డైరెక్ట్ గవర్నర్ దగ్గర కూర్చోబెట్టినారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. ఎప్పుడు పిలాతు అన్నాడు, జనాలంతా సిలువ వేయడంటే ఏం చేశారంట? మౌనంగా ఉన్నాడు. ఆయన అనొచ్చుగా, తప్పేం లేదు, సిలువ వేయను. ఏంటి ఇప్పుడు? అయ్యా భటులారా, ఎవరైతే సిలువ వేయండి అని చెప్తున్నారు వాళ్ళని 4 ఏట్లు వేయండి అనొచ్చుగా. అధికారం లేదా? రోమా సైన్యం అంట, రోమా ఆ సామ్రాజ్యం గురించి చెబితే మనం అనుకుంటా, అయ్యో బ్రిటిష్ వారు మా దేశాన్ని భలే చేసినారు, మీరంతా బ్రిటిష్ కుక్కలు అని ఈరోజు చాలా మంది వాస్తవం తెలియక మాట్లాడే హైందవుల గురించి చెప్తున్నా. రోమా సామ్రాజ్యం వణికించినంతగా రోమా సామ్రాజ్యం యొక్క కష్టతరమైన పరిస్థితులు ప్రపంచంలో ఇప్పటి వరకు భవిష్యత్తులో కూడా జరగవు. అంత హింసిస్తూ వచ్చినారు. సిలువ అన్న శిక్షని పరిచయం చేసింది వీరే. మరి మీరు అనుకోవచ్చు, అన్నా మరి ద్వితీయోపదేశ కాండంలో ఎక్కడో రాయించబడింది కదన్నా, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని. అంటే అక్కడ ఎవరికి ఇంకా అప్పటి వరకు ఆ శిక్షను అనుమతించలే. అయితే ఎవరి సందర్భంలో ఇవన్నీ జరుగుతూ వచ్చంటే రోమా సైన్యం. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ, పక్కన ఉన్న 2 దొంగల సిలువ, తర్వాత పేతురు యొక్క సిలువ. చూడండి ఎట్లుందో, ఎంత చక్కగా కృత నిబంధనలు రాయించబడతా వచ్చిందో. అంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే, ఒక వ్యక్తి
మా మీదికి ఎదురు తిరగాలంటే ఈ మరణమే ఏంటంట వారికి భయాన్ని పుట్టించే విధంగా ఉండాలి. అది వారు అనుకున్న, వారు తలంచిన ఆలోచన. ఎంత భయపడిపోతూ వచ్చారో ప్రజలు. కాబట్టి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్ని రకాలైన మరణాలు ఉన్నాయి కదా. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో చూస్తే యాకోబు తల తీయించేసినారు. అట్లాంటి మరణం ఇవ్వచ్చు, కానీ అట్లాంటి మరణం కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఎట్లాంటి మరణం ఇచ్చినారంట? సిలువ అన్న మరణమే ఇచ్చినారు. ఇంకా చూస్తే చివరిగా యేసుక్రీస్తు ప్రభువారి మరణం గురించి ఎక్కడైనా ప్రవచనాలు రాయించబడినాయా? చివరిగా ఈ మాట మనకు చాలా ప్రధానమైనది. ఎందుకంటే కొంతమంది అంటారు, ఏమని తెలుసా, అయ్యా బైబిల్లో యేసయ్యను గురించి పాత నిబంధనలు ఉందా? వాడికి తెలియదు పాపం. ఉందా అంటే వాడికి తెలియదని కదా అర్థం. వాడు తెలిసింటే పాపం వాడే చెప్పిందుడు. కాబట్టి ఇప్పుడు మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం గురించి చాలా స్పష్టంగా దావీదే రాసినాడు. ఎవరు దాకా వద్దండి, దావీదు రాసిన కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం. నేను కేవలం ఒక 3 లేదా 4 వచనాలు చెప్తా. ఆ 4 వచనాలు మాత్రం మనం చదువుకుందాం. మొట్టమొదటిగా 16వ వచనం, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనం. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 22 వర్స్ 16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా చేతులు కాళ్ళు పొడిచి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి యొక్క సిలువ అన్న అనుభవంలోనికి వెళ్ళక మునుపు ఆ మేకులు కొడతా ఉన్నప్పుడు ఎలా కొట్టారంట? ఆయనకి చేతులు పొడవబడతా వచ్చినాయి, కాళ్ళను కూడా పొడవబడతా వచ్చినాయి. ఎట్లా చెప్తా. ఇప్పుడు సిలువ అన్నది ఊరికే జరుగుతుందండి. ఇట్లా సిలువ వేయాలంటే దీంట్లోకి ఏం చేయాలి? ఫస్ట్ కట్టేసినారు, ఇటువైపు కట్టేసినారు. దాని తర్వాత ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? మేకులతో, చీలలు అంటే చిన్న మేకులు కదా, ఎందుకంటే ఆయన శరీరము ఆ మేకుల మీదనే వేలాడ తీయబడతా రావాలి. వాటి యొక్క ఆ బరువు అంతా కూడా మేకుల మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళు మేకులు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన యొక్క చేతుల్లో ఇటువైపు ఒక చీల మేకు, ఇటువైపు ఈ చేయికి ఒక మేకు, అలాగే కాళ్ళకి ఒక మేకు, మొత్తం 3 మేకులు ఆయన యొక్క దేహమునకు వారు కొడతా వచ్చినారు. కాబట్టి ఇక్కడ ఎంత చక్కగా రాయించబడతా వచ్చిందో చూడు. నా కాళ్ళు నా చేతులు ఏం చేయబడతా వచ్చినాయంటే వారు పొడిచిరి అని రాయించబడింది. రండి, రెండవ మాటను నేను మీకు పరిచయం చేస్తాను. 18వ వచనంలో చూస్తే ఏంటంట? వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా వస్త్రం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రము కొరకై ఏం చేస్తూ ఉన్నారంట? వాళ్ళు చీట్లు వేసుకుంటూ వచ్చినారు. ఇదంతా కూడా మనకి మత్తయి, మార్కు, లూకా సువార్తలు చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ద ప్రాఫెసీ ఎప్పుడంటే దావీదున్న కాలం ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం ఏంటి, ఎంతో వ్యత్యాసము. చెప్పాలంటే కొన్ని తరాల వ్యత్యాసము కదా, 12 తరములేమో. కాబట్టి అంత వ్యత్యాసం ఉన్నా కూడా ఎంత చక్కగా దావీదు రాస్తా వచ్చాడు. ఇంకా చివరి మాట చెప్తానండి, 1వ వచనం, 22వ అధ్యాయం 1వ వచనం. నా దేవా నా దేవా నన్నేల విడనాడితి. దాన్ని కొంచెం మాడిఫై చేసేసి క్రీస్తు ప్రభువారు పలికిన మాట ఏంటి? నా తండ్రి నన్నేలా చెయ్యి విడచితివి. లేదా పాత నిబంధనలు కొత్త నిబంధన ఎంత చక్కగా ఇట్స్ ఎ ప్రాఫెసైజ్డ్ డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం ప్రవచనాత్మకమైనది. ఇంకా ముందు చెప్పాలంటే 3వ అధ్యాయం 15వ వచనం ఆదికాండంలోనే రాయించబడింది. కాబట్టి మనము చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణమును గురించి చాలా స్పష్టత ఉంది బైబిల్లో. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, నీకున్న ప్రశ్నలు బహుశా ఇవేనేమో. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినారు? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసింది ఎవరు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకే అప్పగించారు? ఎన్నో మరణాలు ఉన్నప్పటికీ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం గురించి పాత నిబంధన బైబిల్లో ఉందా లేదా అన్న ప్రశ్నలు నీలో ఉంటే ఈ ప్రశ్నలన్నిటికీ నీకు జవాబులు దొరికాయని నేను తలంచుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించుకోగలిగితే ఈ శుక్రవారం కాస్త నీ జీవితంలో ఏమవుతుందంట? శుభ శుక్రవారం అవుతుంది. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, ఈ పాపముల నుంచి నీవు విడిపించబడతావు. నీవు ఆయన కుమారుడుగా
లేక ఆయన కుమార్తెగా చేయబడతావు. దేవుడి మాటలు దీవించును గాక. ఒక నిమిషం మనం మౌనముగా ఒక 2 నిమిషాలు మనం మౌనముగా ఉందామండి. 2 నిమిషాలు మనం మౌనముగా కళ్ళు